మంచిగా నెక్కుతుంది. దీనికే కొండ కూర అంటాము. ఇంత కూర అయితే తీసుకున్నాము. ఈరోజు మనం తయారు చేసుకున్న కొండ కూర. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఇప్పుడు సాయంత్రం 3 గంటలు అయితే అవుతుంది. నిర్మల అయితే కొండకూర అయితే అవుతుంటుంది కదా, ఆ కొండకూర తీసుకుందాం పదాన్ని అనిందనమాట. ఈ సంవత్సరం వచ్చి మేము ఎప్పుడు కూడా తినలేదు, మొదటిసారి వెళ్తున్నాము. ఈరోజు దొరకదో ఒకసారి చూద్దాం. మరి చాలామంది అయితే వెళ్ళి కూర అయితే తీసుకొచ్చి తింటున్నారు. సీజన్ కూడాను శివార్లు ఉందన్నమాట. ఈరోజు వెళ్ళి కొండకూర దొరికితే తీసుకొచ్చి మంచిగా కూర తయారు చేసుకొని తిందాం. మరి ఈ కూర అనేది ఎక్కువగా మా గిరిజన ట్రైబల్ మార్కెట్లలో అయితే ఎక్కువగా దొరుకుతుంటుంది. చాలామంది కూడా తీసుకొచ్చి సంతల్లో ఈ కూర అయితే అమ్ముతుంటారు. ఎవరైనా ఈ సీజన్లో అరకు తర్వాత ఈ జీముడుగులు కానీ ఈ ట్రైబల్ మార్కెట్లలో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్కువగా ఈ కూర అయితే దొరుకుతుంటుంది. ఈ కొంకుడు కూర, తర్వాత మంచి కొండ కూర, ఇవన్నీ కూడా దొరుకుతుంటుంది. కొన్ని ప్రాంతాల్లో ఈ కూరని గొడ్రం కూర అని కూడా పిలుస్తుంటారు అనమాట. మా ప్రాంతాల్లో అయితే కొండ కూర అని పిలుస్తారు. తర్వాత మంచి కొల్యార్సా, గొర్రెలు అయితే కొల్యార్సా గన్స్ అంటారు. కొండ భాషలు అయితే ఈలర్ కూస అని పిలుస్తారు అనమాట. సో ఈరోజు అయితే మనం వెళ్ళి ఈ కొండ కూర అయితే తీసుకుని మంచిగా కూర అయితే తయారు చేసుకొని తిందాము. సాయంత్రం వస్తుంది కనుక ఎండ అయితే మామూలుగా తగులుతుంది చూడండి. పైనుంచి ఇక్కడైతే ఉంటాడు అనమాట సన్ అయితే. సో ఇది నిర్మల అయితే ఆ చెట్టు దగ్గరికి అయితే ముందే వెళ్ళిపోయింది. అక్కడ కూర ఉందో లేదో మరి నాకైతే తెలియదు. ఒకసారి వెళ్ళి ఈ కూర కూడా తీసుకొని మనమైతే ఇంటికి అయితే వద్దాము. మొన్న లాస్ట్ వీడియో కోసం అని చెప్పేసి మేము వెళ్ళాము ఒక దగ్గర. అక్కడైతే కూర అయితే లేదనమాట, ఎవరో తీసుకొని అదంతా కూడాను తీసుకెళ్ళిపోయారు. సో ఈరోజు అయితే మనం వెళ్దాం. ఇటు పక్క కొన్ని చెట్లు అయితే ఉన్నాయి, ఆ చెట్లకు వెళ్ళేసి కూర అయితే తీసుకుందాం. నిర్మల అయితే ఇక్కడ వచ్చింది, ముందుగానే కూర్చొని ఉంది. కూర ఉందా? కూర ఉంది, చెట్టు పైన చిన్నగా ఉంది. బాగుందా? మొదటి చెట్టు దగ్గరే చిన్న కూర అయితే ఉంది. మా వాళ్ళు అయితే చాలా మంది కూడా తీసుకున్నారు కదమ్మా. చాలా మంది తీసుకున్నారు, మేము చాలా లాస్ట్ లో తీసుకుంటున్నాం కూర అయితే. ఈ సంవత్సరం అయితే ఎప్పుడు మనం తీసుకోలేదు కదా. లేదు, ఇదే ఫస్ట్ తీసుకోవడం. ఈ చెట్టు కూడా సింగిల్ గానే ఉంది. ఇలా ముందుకు ఒక చెట్టు అయితే ఉంటుంది, ఇది ఇక్కడ. అదైతే మొత్తం కూర వచ్చి ఇది అయిపోయింది. ఏటమా కూర లేదు, కూర అంటే ఆకులో ముద్రిపోయి అంటారు కదా, అలాగ అయిపోయి. అవును, ఇక్కడ ఉంది చూడండి చెట్టు అయితే, మీకు చూపిస్తాను. ఇది మధ్యలో ఆకులు అయితే కనిపిస్తుంటాయి, అదే చెట్టు అనమాట. కూర తీసుకోవడం కోసం ఇదిగో ఈ చీర అయితే ఇలాగా పొడి కట్టుకుంటున్నాను. ఎక్కేసి పెద్ద సాహసం చేయాలి. ఫస్ట్ నువ్వు ఎక్కేసి నాకు పట్ల ఆగాలి పైకి. సరేనా? ఓకే, అయితే నేనైతే ముందెక్కుతాను. మరి ముందెక్కుదా? ఈ కూర చెట్టు దగ్గరికి అయితే ఎక్కుతున్నాను నేను. బాగానే ఉందిరా, ఎక్కుతావు. అమ్మ ఎక్కుతావు అన్నకు డబ్బులు ఎంచుతావు కిందికి దిగేసి. హాస్పిటల్ పాలవుతావు, ఏం చేస్తావు మరి. దా కూర అయితే బాగుంది ఇక్కడ చిన్నగా. నేను ఉదయం వచ్చినప్పుడు చూసాను కానీ అంత కనిపించలేదు ఇక్కడ. కళ్ళు లేవు మరి. నిర్మల అయితే వస్తుంది ఇప్పుడు పైకి. వచ్చేయిరా. దా చేపట్లాగా చేపట్లాగలా మంచిగా నెక్కుతుంది. పట్టుకు వచ్చి ఎక్కిసేయాలిగా. ఎక్కుతావు, ఎక్కి లాగలా. దిగేటప్పుడు ఇలా దిగలేవు, దిగినప్పుడు డైరెక్ట్ దూకడమేమా. ఇది మొత్తానికి కూర కోసం నిర్మల చెట్టు అయితే ఎక్కింది. చెట్టు బాగుంటుంది. ఏ ఊపకు, డైరెక్ట్ కిందకి వెళ్ళిపోతాము. బాగుంది ఇది, చాలా ఊపకి. ఇది మామూలుగా ఉండను నేను, ఇప్పుడు ఊపేసుకో నీ ఇష్టం ఇంకా. సో నిర్మల అయితే కూర అయితే తీసుకుంటుంది, నేను మీకు చూపిస్తాను నిర్మల తీసుకునేటప్పుడు. దీనికే కొండ కూర అంటాము. మంచిగా ఉంది మా చిగురులు అయితే. బాగుంది. ఇదిగో ఈ వేసవిలో ఏప్రిల్ మే జూన్లో దొరుకుతుంటుంది కూర. జూన్లో అయితే అంతగా ఉండదు, 2 నెలలు బాగా దొరుకుతుంది. సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఈ చెట్లు కూడా ఎక్కడంటే అక్కడ ఉండవు, ఉండాల్సిన చోట మాత్రమే ఉంటాయి. ఇవి చాలా తక్కువ కదా, ఎక్కడో ఒక దగ్గర ఉంటాయన్నమాట. మా కొండల్లో కొన్ని ఊర్లలో అయితే ఇంకా అక్కడెక్కడైతే ఉంటాయన్నమాట. మామూలు పెరటిల్లో, మామూలు పొలం గట్లలో అలాగా. కొంతమంది కూర కోసం నాటుకుంటారు కూడా మొక్కలు. దీనికి కొంచెం కాయలు కూడా వస్తాయి కదా, ఆ కాయలు వచ్చి పిక్కలు దాటేసుకుంటారు. ఆ పిక్కలతో కూర కూడా చేసుకొని తినొచ్చు, బాగుంటుంది. మీరు చేసినట్టున్నారు కదా. మేము చేసాం మా ఛానల్లో. నిర్మల అయితే మంచిగా తీసుకుంటుంది. నేను తీసుకుందాం అనుకున్నాను కానీ నిర్మల తీసుకుంటుంది అనమాట ఈరోజు కూర అంతా కూడా. చిగురులు అయితే చూడండి ఎలా తెంచేసుకుంటుందో, అక్కడిది మొత్తం తీస్తుంది. ఇదిగో కొండ కూర అనమాట, బాగుంది. లేతగున్న చిగురులు మాత్రమే తీసుకోవాలి. ముద్రినం అయితే కూర ఎంత చేసినా ఉడకబోయి, చాలా గట్టిగా ఉంటుంది కదా. ఉడకబోయి
ఈ సీజన్లో మళ్ళీ ఉడుకుతుంది కూర కూడాను. ఇంకా వేరే సీజన్లో అవి లేతగా ఆకులు కూడాను ఉడకవంటారు మరి. అంత టేస్ట్ కూడా ఉండదు, చప్పగా ఏదో ఆకులు తిన్నట్టుగానే ఉంటుంది ఆకులు. కానీ ఈ సీజన్లో తీసుకున్న ఈ ఆకులు మాత్రం చిగురులు మాత్రం మంచి టేస్ట్ అవుతుంటుంది కదా. బాగుంటుంది, వేడి వేడి అంబళ్ళు మాత్రం బాగుంటుంది. దీని కాంబినేషన్ అదే అంబలి కదా, బాగుంటుంది. నేను కూడా ఇక్కడ నుంచి ఈ కూర అయితే తీసుకుంటున్నాను. నిర్మల అయితే అది అక్కడ నుంచి తీసుకుంటుంది అనమాట. ఈ కొమ్మలో ఉన్న చిగురులన్నీ కూడాను ఇలా తీసుకుంటున్నాను. కొన్ని అయితే అప్పుడే ముదిరిపోయాయి ఆకులు, చాలా ఫాస్ట్గా మురిగిపోయాయి. ఎందుకంటే ఎన్ఆర్ఎస్ పనులు చేస్తున్నారు కాబట్టి కూరకి అంతా పట్టించుకోవట్లేదు వాళ్ళు కూడా. ఈ వీడియో తీసుకుంటూ ఇలా కోయడానికి నేను ఎక్కడెక్కడో తొడుగుతుందని చెయ్యి అయితే తీసుకున్న కూర కూడా పడిపోతుంది. చూడండి మంచిగా లేత చిగురులు అయితే కనిపిస్తుంటాయి మీకు. ఇక్కడైతే బాగానే ఉంది కూర. ఈ ఒక చెట్టు సరిపోద్దామా మనకు? ఇంకా వేరే చెట్టు దగ్గర చూద్దామా? ఆ ముందు ఉంటే తీసుకుందాం, లేకపోతే వద్దులే. నిర్మల వచ్చి చూడండి ఏదో నేల మీద కూర్చున్నట్టు కూర్చుంది. ఇక్కడ మీకు చూపిస్తాను. అలా కూర్చున్నావు? ఇక్కడ నిలబడి కొయ్యాలంటే అవ్వట్లేదు, కాలు మొత్తం నొప్పి పట్టిస్తుంది. అందుకని కూర్చున్నావా? కూర్చోడానికి బాగుందని కూర్చొని పోయినా. బాగుంది, ఏదో నేలపైన కూర్చేసి ఇస్తే అలా కూర్చుంటారు, అలా కూర్చుంది నిర్మల. చూడండి ఈ చెట్టు పైన ఎవరు ఎక్కరు, ఆడవాళ్ళంటూ మగవాళ్ళు ఎక్కుతారు, నేను ఎక్కాను. ఇందమ్మ నా కూర గాలికి పడిపోయేలా ఉంది. ఏటి ఇంతసేపు కోసింది అంతే కదా, ఎక్కువ దొరకలేదు. కోయాలంటే నిజంగా సాహసం చెయ్యాలి పెద్దది. ఎందుకంటే ఇలా కోసేటప్పుడు కిందకి కూడా పడిపోతుంటుంది. కింది పడింది ఎక్కువ, చేతిలో వచ్చేది తక్కువ. కూర తీసుకోవాలంటే చాలా పెద్ద ఓపిక పట్టుకుని ఉండాలండి. ఎందుకంటే చెట్టు ఎక్కువ వస్తాం కదా, చాలా జాగ్రత్త కొయ్యాలి. ఏమైనా కొంచెం జారకాలు పడ్డమా కిందకి వెళ్ళిపోతాము. కింద వచ్చి చూడండి ఎలా రాళ్ళు అవన్నీ కూడా ఉంటాయి, చూసారా? మేము వచ్చి దగ్గర చాలా తేలిగ్గా ఉంటాయి, బరువు కాయం ఎక్కువ. తెలుసుగా, ఇదిగో తన రాజసింహాసనం పైన కూర్చొని ఉంది యువరాణి. చక్కగా ఈ కొమ్మ దగ్గర కూర్చొని ఉందినా మంచిగా కోస్తుంది. నేనైతే చిన్న కర్రపుల దగ్గర పట్టుకున్నాను, ఇలా నిలబడ్డాను. ఇదిగో మొదల దగ్గర ఉన్నాను నేను. నిర్మల అయితే మంచిగా అక్కడ కూర్చొని కోస్తుంది. అయిపోయి వచ్చింది మొత్తం కోస్తా? అయిపోయి వచ్చింది, ఒక కొమ్మ ఉంది నాది, నీ వాట ఉంది, నా వాట అయిపోయింది. ఇదిగో నా వాట వచ్చి ఇక్కడ ఉందన్నమాట. తర్వాత చిన్న వీడియో చేద్దామనేసి ఉంచేస్తున్నాను ఇక్కడ. బాగా కొన్ని చెట్లలో ఇలా తీసుకునేటప్పుడు చీమలు అయితే ఉంటాయి కదా నిర్మల, ఎర్ర చీమలు అంటారు కదా, అవి ఉంటాయి. అవి మాత్రం చాలా ఎక్కువ కుడుతుంటాయి. ఇవి పక్కన చెట్టు చూపించాము, అక్కడ ఎక్కువ ఉంటాయి. ఆ చెట్టు దగ్గర ఇదిగో ఈ పైన కొమ్మ దగ్గర అయితే తీసుకున్నా చూడండి, చాలా ఎక్కువగా తీసుకున్నాను నేను. చాలా మంచి కూర తీసుకున్నావు నువ్వు. ముదిరిపోయిందా? అది కాదు, ఇది వేరే ఆకు పడిపోయింది. ఇది పడిపోలేదు, నువ్వు కోసు మాట మారుస్తావు. లేదు, ఇది ఈ కూర తీసుకోవాలంటే నిర్మల అన్నట్టుగా ఓర్పు సహనం అనేది ఉండాలి. చాలా జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట. లేదంటే ఏ మాత్రమైనా సరే కాలు జారిందా ఇంకా నేలపాలు అయిపోతాము, చనిపోమేమో కదా. కాలు ఎరుగుద్ది, అనుకోకుండా తలకి రాయి తగిలితే కోమకి వెళ్తాం. కోమకు కాదు, డైరెక్ట్ ఇంకా స్వర్గానికి వెళ్ళిపోతాం. ఇది కూర అయితే ఇక్కడ పెట్టేస్తాను నిర్మల దగ్గరికి. అయితే ఈ కూర అయితే చాలదు, ఇంకొంత తీసుకోవాలి. వేరే చెట్టు దగ్గరికి అయితే వెళ్దాం. నువ్వు అంబలు తాగవు కదా, కూర మళ్ళీ ఎందుకు నీకు? కూర తింటాను కదా, అంబలు తాగుతుంది తినాలన్నంత. కూర అంబలు ఎందుకు తాగవు చెప్పు ఒకసారి. నేను అంబలు తాగానంటే లోపల నుంచి అవేటి మనకు పులగుండెలు అనేసి అంటారు కదా, ఆ గుండె మొత్తం ఇంకా అంటే ఒళ్ళు మొత్తం వేడెక్కిన తర్వాత ఆ గుండె నుంచి ఇక్కడ నుంచి అలాగా రివర్స్లో వచ్చేస్తుంటుంది అనమాట, వామిటింగ్స్ లాగా చిన్న చిన్నగా. సో దానివల్ల నేనైతే తాగట్లేదు అంబలి. ఇప్పుడు ఒకసారి బాగా గుర్తుకొచ్చినప్పుడు కొద్దిగా తాగుతాను. మన వీడియోస్లో అప్పుడప్పుడు అయితే తాగుతుంటాము. అలా తాగినప్పుడు అయితే పర్లేదు, కానీ డైలీ తాగినంటే మాత్రం చచ్చిపోయాను ఇంకా. సో అవతల పక్క కూడా చిన్నగా ఉంది, అది కూడా తీసుకొని మనం ఇంకా వేరే చెట్టు దగ్గరికి అయితే వెళ్దాం. ఈ చెట్టులో ఉన్న కూర అయితే మనకు సరిపోలేదు. మొదటి చెట్టు కోసిన తర్వాత ఈ చెట్టు దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడైతే కొంత కోసాము. నిర్మల అయితే అక్కడ నుంచి ఇంకా కోస్తుంది. నేను ఈ పైన వెళ్ళిన అక్కడ కోసి అక్కడ నుంచి తర్వాత ఈ కొమ్మ దగ్గర కూడా కోస్తున్నాను అనమాట. కూర కోసిన తర్వాత ఆ కిందకి అయితే వస్తున్నా, వీడైతే తీస్తున్నాను. అమ్మ సరిపోయిందా? సరిపోద్దా కూర? వస్తావా కిందకి? వస్తా కిందకి. ఇంకా ఇక్కడ లే కదా కూర, ఇంకా కొంచెం ఉంటే సరిపోవాల్సింది. ఆ కిందలో కొన్ని చెట్లు ఉన్నాయి, అక్కడ చూసుకొని వెళ్ళిపోదాం. ఓకే, ఆ కింద నుంచి కోసినట్టున్నారు మీ వదినలో. అవునులే, మా వదినలు అయితే కిందకి వస్తారు. అక్కడ కింద ఒక చెట్టు ఉంది, అక్కడ చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఇది కింద ఒక చిన్న చెట్టు అయితే ఉంటుంది, మధ్యలో కనిపిస్తుంది కదా, ఇదే ఆ చెట్టు అనమాట. ఇది ఈ చెట్టు దగ్గర చూసుక మనం ఇంకా అలా ఇంటికి అయితే వెళ్దాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ కూర అంతా కూడా మంచిగా వంట అయితే చేద్దాం. దోసే జాగ్రత్త, చిన్న కొమ్మ దగ్గర నిలబడుకొస్తున్నాను నువ్వు ఒకదానివి. రావచ్చే, భయం ఏమి లేదు నీకు? ఈ చెట్టు దగ్గర అయితే కొంచెం పర్లేదు, కూర బాగానే ఉంది. కోద్దాము, కోసిన తర్వాత సరిపోద్ది. అప్పుడు ఇంటికి వెళ్దాము.
కూర అయితే వంట చేస్తా, తిన్నారో తెలియదు నాకు. ఎవరు? నేనా? చూసేవాళ్ళ. అంబలు తాగవు కదా, కూర తినవనేసి. ఇది ఇక్కడ నుంచి మంచిగా చిగురులు అయితే ఉన్నాయి, అక్కడ ఆకులు లోపల అనమాట. కూర కూడా మంచిగా ముదిరిపోయిందమ్మా ఇప్పుడు. సీజన్ అయిపోయింది. సీజన్ కూడా అయిపోయి వచ్చింది, లాస్ట్లో ఉంది. 2-3 వారాలు అంతే. ఇక్కడ నుంచి ఉన్న చిగురులు కూడా ఇంకా ఇలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మనం నెమ్మదిగా తీసుకొని ఇంకా ఊరికైతే వెళ్ళిపోదాం. ఏ కొమ్మకి వెళ్తున్నావు నువ్వు? ఇక్కడ అంటే ఈ కొమ్మ దగ్గరకు వస్తాం. ఓకే, నేను ఇటు పక్క కొమ్మకి వెళ్తాను. అయితే ఈ చెట్టు పైకి వెళ్ళేసి మనం అయితే మంచిగా కూర కోసుకుందాం. లేకు అక్కడ దా. భయం లేదు, ఇంత కూడా భయం లేదు. చూడు పక్కన చెట్టు ఉంది, కాయలు ఉన్నాయి. ఏ చెట్టు అది? అవునే, మంచిగా కాయలు అయితే కాసిన మీకు చూపిస్తాను. ఆగండి, దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు. దగ్గరికి వెళ్ళని అవసరం లేదు, జూమ్ చేస్తే కనిపిస్తాయి. అవును, అదే చేస్తాను నేను. కాయలు కూడా ఉన్నాయి, పక్షులు అయితే ఎక్కువగా తింటుంటాయేమో ఈ చెట్టు. ఆ చెట్టు ఏంటంటే మన ఊర్లోనే పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అవుతాయి, ఆ చెట్లు తెచ్చి పందిర్లు వేస్తారు. అవును, ఈ చెట్టు దగ్గర కాసిన కాయలు అయితే ఇలా ఉన్నాయి చూడండి. ఇవి పండుతాయి అనుకుంటా, పండిన తర్వాత మరి ఏ కలర్లో వస్తాయో తెలియదు, కానీ ఇప్పుడైతే గ్రీన్ కలర్. తర్వాత అన్నాక ఏ పండైనా సరే ఎల్లో కలర్లో మారాల్సిందే, నువ్వు ఏ కలర్. కొన్ని గ్రీన్లో వస్తాయి, కొన్ని ఎల్లోలో వస్తాయి, కొన్ని ఏమో నాకు తెలిసినంతవరకు చెప్తాడు. ఓకే, ఇది చెట్టు అయితే ఇలా ఉంటుంది అనమాట. కిందనైతే చాలా మంది వచ్చారు, పిల్లలు కూడా వస్తున్నారు చూడండి. ఇది అక్కడ చూడేది ఎవరు మా వదినే. అది అక్కడ ఒక కూర చెట్టు అయితే ఉంటుంది రోడ్డు పక్కనే, ఆ చెట్టు దగ్గర కూర అయితే తీసుకుంటున్నారు. కింద పిల్లలు కూడా ఉన్నారు, ఇది ఇక్కడ కూర్చున్నారు. దొక్సి మంజిల్ అద్రి కొయారి చింటూ బాయ్, ఏ చింటూ బాయ్ ఇదర్ దేకో బాయ్, పీచే పీచే. ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు మేము కూర ఎంత తీసుకున్నామని చూపిస్తాము. ఇప్పుడైతే మనం ఇంటికి అయితే వెళ్ళిపోదాము. ఇది నిర్మల అయితే పట్టుకుందనమాట, ఒకసారి చూపించమా. ఇదనమాట, ఇంత కూర అయితే తీసుకున్నాము. ఈ కూర అంతా కూడా ఉడికిన తర్వాత ఎంత అవుతుందమ్మా చూపించు. ఇంత అవుతుంది, చాలా తక్కువ అనమాట. సో ఈ కూర అయితే తీసుకున్నాం, మనం ఇంటికి అయితే వెళ్ళిపోదాము. తెలిసిందే మీ అందరికీ, ఆ కూరల్లో మనకు కంటి సమస్యకి పుష్కలంగా విటమిన్ ఉంటుందని చెప్పి. సో మా వాళ్ళు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఈ సీజన్లో అతి తక్కువగా దొరికే కూరల్లో ఇది ఒకటి కదమ్మా, సంవత్సరానికి దొరికే కూరల్లో ఇది ఒకటి అనమాట. మేమైతే చాలా మంచిగా ఇష్టంగా తీసుకొని మా వాళ్ళు అయితే తీసుకొచ్చి తింటుంటారు, వారానికి 1-2 సార్లు అనమాట. మా ఊర్లో ఉన్న చెట్లన్నీ కూడా కలిపితే దగ్గరికి ఒక 5-6 చెట్లు అయితే ఉంటాయి. అంత చెట్లల్లో ఇది ఒక చెట్టు అనమాట. ఈరోజు మనం తీసుకున్న చెట్లు ఇది. ఇక్కడ ఉన్నాయేమో కొన్ని, తీసుకుంటావా చిగురులు చివార్లు. సో మనమైతే ఇంకా కూర పట్టుకొని మన ఇంటికి వెళ్ళిన తర్వాత నిర్మల అయితే మంచిగా కూర అయితే తయారు చేస్తుంది, తినేసి ఆరగిద్దాం పదండి. తీసుకుని వచ్చిన కూర అయితే ఇదిగో ఇలా దులుపుతున్నాం. ఏంటంటే చిన్న చిన్న పురుగులు అట్లా ఉంటాయి కదా, ఇది దులుపుకునేప్పుడు అయితే ఇలా వచ్చేస్తాయి కింద. ఇదిగో ఇలా ముద్రపోయిన ఆకులు అయితే పక్కకు పెట్టేస్తుంది. నీకు ఈ కూర ప్రాసెస్ ఒకసారి చెప్పు మనకి. కూర ప్రాసెస్ అంటే ఏం పెద్దగా లేదు. ఇప్పుడు కూర మొత్తం దులిపిన తర్వాత ముద్రిన ఆకులు ఉంటాయి కదా, అది తీసిన తర్వాత ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం నూనె, కొంచెం సాల్ట్ వేసి ఎత్తేయాలండి మట్టి పాత్రలో. ఓకే, చూడండి మా రాజు కోసింది ఎంత పెద్ద ముద్రిన ఆకు. చాలా ఉన్నాయి, నీవు కోసిన దాంట్లో ఎక్కువ ఉన్నాయి, నేను కోసిన దాంట్లో లేవు. చాలు చాలు చెప్పు చుట్టి. చూడండి, ఇదిగో పురుగులు తిన్న ఆకులు అయితే ఇలా ఉంటాయన్నమాట, చూస్తున్నారు. అయినా పర్లేదు, ఇక్కడ పురుగు అయితే లేదు కాబట్టి మనం తినవచ్చాం. ఇది దులిపిన తర్వాత మనం కడిగేసుకొని ఇంకెత్తిసుకోవాలి. ఇంకా ఇది కూడా ముద్రిపోయినాకే నిర్మల కోసింది. ఇది నేను చూస్తుంటాను అప్పుడు, వద్దంటూ కోస్తుంది. ఇదిగో ముద్రిపోయిన ఆకులన్నీ కూడా ఇలా తీసిందని పక్కన పెట్టేస్తుంది. కొన్ని చూడడం ఇలా ముద్రిపోయిన ఉన్నాయి, ఇదిగో. సో ఇక్కడ ఉన్న ముద్రిపోయిన ఆకులన్నీ కూడా తీసేద్దాం. తీసిన తర్వాత నిర్మల శుభ్రం కడిగేసి ఇంకా నూనె, ఉప్పు, పచ్చిమిర్చి చేసి పాత్ర వేసి ఎత్తేస్తుంది. కడగాలి, ఎందుకంటే ఇక్కడ ఈగల వాళ్ళు ఉంటాయి. నేలపైన నాటైతే కాదు. అదే చిట్టికి అయితే లైట్గా ఇంకా ఒళ్ళు అయితే వేడెక్కుతుంది. తనకి ఈ రోజు నుండి దగ్గు అయితే స్టార్ట్ అయింది అనమాట, ఉదయం నుంచి. ఇక్కడ చూడండి యుద్ధం చేస్తున్నారు వాళ్ళు అక్కడ. రా రా, ఇది ఇక పాప పరిగెడుతుంది చూడండి, చిన్న బండి పట్టుకుని. చూసి వచ్చింది చూడండి, తల్లి కూతురుని ఎలా ఉదరుస్తుంది. ఏమైందే చిట్టి? పీక పిసికేస్తుంది ఏమైనా అంటే. ఇప్పుడు పడుతుంది ఇంకా చూడండి.
మొగుడికి అలాగ చేసి పంపిస్తుంది ఇంకా. చంపవు కదమ్మా. లేలేమ్మా ఈ కూర తయారు చేసే త్వరగా, ఆకలి వేస్తుంది, తినేద్దాం. అదే సాయంత్రం పూట మామూలు అయితే తీసుకుంటాం. ఆకలి తగ్గుతుందా? ఏదో తింటారు, ఆకలి కోసం అని కాదు, తినాలి సాయంత్రం అప్పుడు. పాట పాడుతుంది. హలో మేడం, ఇక్కడ చూడండి. ఓహో, బండి రేజింగ్ ఇస్తుంది అన్నమాట పాప. సో ఈ కూర అయితే ఇప్పుడు మంచిగా శుభ్రం చేసుకొని మనం ఇంకా ఈ కూర అయితే వంట చేస్తుంది నిర్మల. ఇంత కూర మనం తినగలమా నిర్మ? ఇంత అవుతుంది అప్పుడు. ఎంత? సరే అయితే నేనే తింటాను అంత కూడా. కొద్దిగా కారం కారంగా చెయ్యి. కారం కారం అంటే కారం వేసేద్దాం, పచ్చిమిర్చి కంటే. వద్దు, పచ్చిమిర్చి దానికి అదే కరెక్ట్. మామూలు అయితే కారం అయితే వాడరు అనమాట, పచ్చిమిర్చి దీనికి కరెక్ట్, అందుకని చెప్పి అదే వాడతారు. బాగా చెప్పించేట అందరికీ వద్దని చెప్తుంది. దులిపిన తర్వాత నిర్మల అయితే ఈ విధంగా బకెట్లో పెట్టింది, కడుగుతుంది అనమాట నీళ్ళు తీసుకొచ్చి. దీని తర్వాత ఇంకా ఉల్లిపాయలు, తర్వాత నుంచి పచ్చిమిర్చి, నూనె, సరిపోయినంత నీళ్ళు వేసి ఇంకా పొయ్యి పైన పెట్టడం, అంతే కదమ్మా? తప్పు చెప్పిన? కరెక్ట్ చెప్పు, తప్పు కాదు. ఓకే. దీని తర్వాత ఇంకా మనమైతే మంచిగా ఉల్లిపాయలు అయితే కట్ చేసేద్దాం. అవి కూడా తీసుకొచ్చింది, పెద్ద ఉల్లిపాయ, తర్వాత నుంచి ఇవి పచ్చిమిర్చి అనమాట. ఇవన్నీ కూడా ముక్కలు చేసి ఈ కూర దగ్గర కలిపేసి ఎత్తేద్దాం. కూర కోసం పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అయితే కూడా కోసి పెట్టేస్తుంది. ఇంకా సరిపడినంత సాల్ట్, నూనె, కొంచెం నీళ్ళు చేసి ఎత్తేయాలి. అంతేనా? అంతే. ఆ నీళ్ళు మొత్తం వేసేస్తే ఇంకా నీళ్ళు వేయాలి. సరిపోతాయా? సరిపోతాయి. నేను నిండుగా తీసుకొచ్చాను చూడండి, అక్కడ వాటర్ అయితే కొద్దిగా వేసింది నిర్మల. సో ఇక్కడ మనకి ఇంకా నూనె, తర్వాత వచ్చి సాల్ట్ అయితే కలిపేసి ఇంకా పొయ్యి పైన అయితే ఏం చేస్తా పెట్టేస్తా. ఓకే, పదపట్టు. కూరకైతే ఇదిగో సరిపోయినంత సాల్ట్ అయితే వేస్తున్నాను, నూనె అయితే వేస్తున్నాను. ఇదిగో ఇప్పుడైతే మూత పెట్టేసి పొయ్యి పైన పెట్టేది. సరిపోతుందా గిన్నె? తెలియట్లేదు. నా గిన్నె మూత పెట్టేస్తావా? చెప్తాను ఆగుండి పని. ఓకే, సరిపోయింది. ఈరోజు నిర్మల అయితే ఇంటి బయట ఈరోజు వంట అయితే చేస్తుందన్నమాట. వర్షం కూడా లేదు కదా, గాలి కూడా లేదు. సో అందుకని చెప్పి బయట చేస్తుంది. వేసవికాలానికి కాస్త వేడి ఉంటుందని చెప్పి వంటగది దగ్గర అయితే చేయట్లేదు అనమాట. ఎంతసేపు పడుతుందమ్మా అది? అంటే 5 నిమిషాలకి 5 నిమిషాలకి కూర కలుపుతుండాలి. 10 నిమిషాలు పడుతుంది ఒకసారి ఉడకడానికా? ఓకే, కాసేపు అయితే ఆగుదాము. ఇది అయిన తర్వాత మనం అయితే ఇంకా దించి తిందాం. కూర అయితే కాసేపు ఉడికిన తర్వాత ఇది కలుపుతుంది. ఒకసారి తీసి చూపించడం ఎంత అయిందో. అక్కడ కుండకి నిండు ఉండింది కదా, ఇంకా అడుగులు వెళ్ళిపోద్ది. ఇంకా ఉడకడం ఉంది కదా, కొద్దిగా అవుతుంది, ఇంకా చాలా తక్కువ అవుతుంది ఉడికిందంటే, అలా తగ్గిపోద్ది కదా. కూర అయితే మొత్తానికి పూర్తి అయిపోయింది. దించుతానే ఇంటికి తెస్తాను. ఇది ఇక్కడ ఉంది. ఇప్పుడైతే ఇదిగో వేడి వేడి కూరకి ఇందులో కాంబినేషన్ కదా అంబలి కూడా తీసుకొస్తారా? అంబలి కూడా తీసుకుని వస్తుంది. ఈ మధ్యన కొద్దిగా మేము పనికి వెళ్తున్నాం అని చెప్పేసి అంబలి కూడా తయారు చేస్తుంది. నేనైతే అంతగా తాగట్లేదు, నిర్మల కొద్దిగా తాగుతుంది. ఇది మాకైతే ప్లేట్లో తీస్తుంది. ఇప్పుడైతే మంచిగా కూర్చొని తిందాము. మంచి వాసన అయితే వస్తుంది కూర అయితే. జతిన్ అయితే రమ్మంటే రావట్లేదు వీడియోలోకి ఈ మధ్యన, ఎందుకు కానీ వీడియోకి అంత కనిపించడానికి ఇష్టపడట్లేదు. నేను ముందు కూర అయితే తీసుకుంటున్నాను. ఈరోజు మనం తయారు చేసుకున్న కొండ కూర తిందాం. తిన్నాను, తిన్నాం. మిరపకాయ కూరకేసాను. కారంగా ఉందా? చిట్టు ఎక్కడికి వెళ్ళింది? చుట్టూ బయటకు ఉంది. బాగుంది కూర. కొద్దిగా వేసాము ఇక్కడ. కూర తింటూ అంబలి అయితే తాగాలి, చాలా బాగుంటుంది. వాళ్ళు ఎక్కువగా ఏంటంటే ఈ పోడు పండుగని ఇలాంటి పొలం పనులు ఇవన్నీ చేస్తుంటారు కదా, వస్తున్నప్పుడు ఈ కూర అయితే పట్టుకొస్తారు. లేదంటే ఉదయం వెళ్ళి కోసి తీసుకొచ్చి ఉంచుంటారు అనమాట. ఎప్పుడైతే కొండ నుంచి అలసిపోయి వస్తారో ముందు కూర చేస్తారనమాట. వచ్చిన వెంటనే కాలు చేతులు కడుక్కొని మంట పెట్టేసి పొయ్యి పైన పెట్టేస్తారు. ఒక 10 నిమిషాలు ఇది అయిపోద్ది కాబట్టి అంబలి ఉంటుంది చూడండి, ఈ కూర అంబలి తాగుతూ ఇంకా ఒక అరగంట గంట తర్వాత ఇంకా భోజనానికి అయితే వెళ్ళిపోతారు అనమాట. ఆ వంట అయిన తర్వాత ముందుగా ఇదైతే చేసుకొని తినేస్తారు. బాగుంది కూర మాత్రము. ఈ సీజన్లో దొరికే కూరలు అంటే ఈ కూర ఒకటి, కొంకణ కూర ఒకటి బాగా ఇష్టంగా తింటాం మేము. బాగుంటాయి. నాకు కూడా బాగా ఇష్టం అది. ఈ కూర నాకు బాగా ఇష్టం. ఇందా తింటావా? ఇందా తినండి. ఇందా ఎక్కడ రమ్మ చక్ర కనిపించట్లేదు. ఇమ్మరా
ట్రైపాడ్ పెట్టున్నాను ఫోను, అక్కడ పట్టే వాళ్ళు తీసేవాళ్ళు ఎవరు, సో అందుకని తాగడం. కూర కూడా తిన్నానా? ఆకలిస్తుందా? ఈ అంబలు తింటూ కూర తింటుంటే మంచిగా ఉంది. మీలో ఎవరైనా ఈ కొండ కూర ఈ విధంగా తయారు చేసుకొని తిన్నారా? తింటూ మాత్రం కామెంట్ చేయండి. ఇంకోటి ఏం చేస్తారంటే మా వాళ్ళు ఈ కొండ కూరని తీసుకొచ్చి పులుసు కూడా చేసుకుంటారు కదా నిర్మా? మెత్తలేసి పులుసు చేస్తారు. ఇది అలాగలా కట్ చేస్తారనమాట. ఈ కూరని సగం సగం ఆ తోటకూర మనం ఏ విధంగా కచ్చాబచ్చా కట్ చేసుకుంటామో అలా చేసిన తర్వాత దీన్ని పులుసుగా తయారు చేస్తారనమాట. బాగుంటుంది. ఒక్కొక్కసారి వీడియోస్ చేస్తున్నప్పుడు కరెంట్ అయితే వెళ్ళిపోతుంటుంది కదా, పనికి వస్తుందని చెప్పేసి ఈ లైట్ అయితే కొన్నాము. ఈ లైట్ వచ్చి ఇంత 800 ఎంత పడింది, నాకు అంత గుర్తుగా లేదు. ఇది ఫ్రెండ్స్ చూస్తారు కదా, ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చుంటే ఒక లైక్ అయితే ఇవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రావెల్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. మరో కొత్త వీడియోతో మరలా మేము ముందుకుంటాం. అంతవరకు అయితే సెలవు. బాయ్ ఫ్రెండ్స్.